ఇంత గొప్ప త్యాగం చేసి మనల్ని విడిపించినాడు కదా. ఎప్పుడైనా మనము మన ప్రభుకి ఏమైనా చేద్దామన్న ఆలోచన ఉందా? చెప్పండి. కనీసం మనమేం ప్రాణం వద్దులే, ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క బలాన్ని, ఈ యొక్క జ్ఞానమును, ఈ యొక్క చురుకుదనమును మన ప్రభు కొరకు ఎందుకు ఉపయోగించకూడదు? చెప్పండి. ఆయన మన కోసం త్యాగం చేస్తే మనము రక్షించబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎవడి చేతిలో నుంచి అయితే మనల్ని విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టినాడో వాడికి తొత్తుగా పోతున్నాం తెలుసా. తిరిగి పాపానికి బానిసలమవుతున్నామంటే ఏమని అర్థం తెలుసా? మళ్ళీ నువ్వే నా యజమానివి, ఈయనొద్దు, మా కోసం ప్రాణం పెట్టిన ఈయనొద్దు, నువ్వే మాకు కావాలా, చల్లగా మమ్మల్ని నరకానికి తీసుకెళ్తావు కదా, నువ్వే మాకు కావాలి, నువ్వేం చెప్తే తింటావు, నువ్వు చెప్పినేటివి చేస్తేనే సంతోషం ఉంటది అని వాడికి తొత్తుగా బతుకుతున్నా. వాడి నుంచి విడిపించడానికి ఆయన అంత శ్రమ పొందితే, విడిపించబడిన నీవు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వాడి కాళ్ళకి నీవు వస్తున్నావు, వాని నెత్తి మీద పెట్టుకుంటున్నావు, వాని చేత ఏలబడతా ఉన్నావు. పంది, కడగబడిన పంది తిరిగి బురదలో బొర్లినట్టు పాపంలో పొర్లుతా ఉన్నావు. ఇలాగ నువ్వు చేస్తా ఉంటే ప్రాణం పెట్టిన ఆ ప్రభు ఏం చేస్తానో తెలుసా? నీకోసం ఇంత త్యాగం చేస్తే కూడా ఇలాగు చేస్తావా? నీకు శిక్షిస్తున్నాడా? హింసిస్తున్నాడా? నేను స్మాష్ చేస్తున్నాడా? ఈ హృదయం అనే తలుపునొద్ద నిలబడి తడతా ఉన్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అయ్యా క్షమించు, వారి కొరకే నా ప్రాణం పెట్టాను కదా, నన్ను చూసైనా వాళ్ళని క్షమించు బతిమాలుకుంటా ఉన్నాడు. ఇంకా నీకు క్షేమం కలగాలని బతిమాలుకుంటా. అంతకుముందు ఎంత బతిమాలుకున్నా తృణీకరించిన మనము ఇప్పుడు అక్కర రాగానే ప్రమాదము, శ్రమ, దుఃఖము, వేదన, మరణము, ఇంట్లో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా ప్రభా క్షమించు అని అంటే, ఎంత గొప్ప దేవుడు, ఎంత దయాళుడు, ఇక్కడ సంపన్నుడు ఆయన. మరలా ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తున్నాడు. కొన్నిసార్లు మనం క్షమాపణ అడగడానికి కూడా మనకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు అని అడుగుదునో అని నీకు సిగ్గు అవుతుందేమో, నీ గురించి నీకు అసహ్యం అవుతుందేమో గాని ఆయన అసహ్యపడని వాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నవాడు, ఎంతో ప్రేమమయుడు. చూడమ్మా, అంత ప్రేమ గలవానికి నువ్వు లోబడ్డం మంచిదా? నేను నరకానికి ఈడ్చుకొని పోయి సైతానికి లోబడ్డం మంచిదా? చెప్పండి.